Hello viewers, this is Karthik Mopuri. I am back again with a new video. So today మనకి రియల్ ఎస్టేట్లో బాగా వినిపిస్తున్న హైవే వచ్చేసి శ్రీశైలం హైవే అనమాట. అండ్ ఈ శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 3 పార్ట్స్కి అయితే డివైడ్ చేద్దాం. ఒకటి వచ్చేసి మనకి తుక్కుగూడ, అండ్ సెకండ్ వన్ వచ్చేసి కందుకూరు, థర్డ్ వన్ వచ్చేసి కడతాల్ అనమాట. అండ్ ఆల్రెడీ తుక్కుగూడలో మనకి ఎవరైతే 2017 ఆర్ 18 టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ప్రైజెస్ అనేది చాలా వరకు రీచ్ అయిపోయి అండ్ విల్లా ప్రాజెక్ట్స్ కూడా చాలా వచ్చాయి. అండ్ ప్రైజెస్ చూసుకుంటే 45,000 to 50,000 వరకు అయితే పర్ స్క్వేర్ యార్డ్ అయితే ఇంక్రీజ్ అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ప్రజెంట్ మార్కెట్లో ఉన్నది కడతాల్ అనమాట. అండ్ ఈ కడతాల్లో మనకు ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కూడా నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఈరోజు. లెట్స్ గో. ఐఎమ్ ఎట్ ద లొకేషన్ అండి. అండ్ ఆల్రెడీ మీరు 2016-17 టైంలో కూడా మిస్ అయ్యారు. అండ్ తర్వాత 2021-22 టైంలో కందుకూరు అనేది మిస్ అయ్యారు. అండ్ ఇప్పుడు మనకి 2025 to 26లో కడతాల్ అనేది మిస్ అవ్వద్దండి. ఎందుకంటే తుక్కుగూడలో మనకి ఆల్రెడీ 45,000 to 50,000 అనేది పర్ స్క్వేర్ ట్రేడ్ అవుతుంది. అండ్ కందుకూరులో మనకి 25,000 to 26,000 అయితే ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు మనకి కడతాల్లో 10,000 to 15,000లో మనకి అఫోర్డబుల్ ప్రైజెస్లో మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్స్ అయితే వస్తున్నాయి అనమాట. మీకు ఈ కడతాల్ సరౌండింగ్స్లో ఎవరైతే మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో ఈ వీడియోలో మీకు మంచి గేటెడ్ కమ్యూనిటీ DTCP అప్రూవ్డ్ ఉన్న ప్రాజెక్ట్ని అయితే నేను ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు మంచి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను. అండ్ టోటల్గా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనం 70 acresలో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ కింద మనం 24 acresలో అయితే డెవలప్ చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ డెవలప్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. మనకి ఫైనల్ అప్రూవ్డ్ కూడా వచ్చేసింది. అండ్ ఎంట్రన్స్ చూసుకుంటే మనకి 60 feet గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్తో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ దీంట్లో మనం 40 and 33 feet ఇంటర్నల్ రోడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అన్నీ కూడా CC రోడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. అండ్ తర్వాత ఇన్సైడ్ కూడా మనం చాలా డెవలప్మెంట్ ఇస్తున్నాం. ఎంపీ థియేటర్స్, క్లబ్ హౌస్ అవన్నీ కూడా. ఒకసారి ఒక ప్లాట్ దగ్గరికి వెళ్ళి మీకు ప్లాట్లో ఏమేమి ఇస్తున్నాం అవి కూడా ఒకసారి చూపిస్తాను పదండి. సో ఇన్సైడ్ డెవలప్మెంట్ చూసుకుంటే మనకి స్టార్టింగ్ CC రోడ్స్ అనేది మనం క్వాలిటీతో ఇస్తున్నాం అనమాట. ఇది కూడా మనం అపర్ణ కన్స్ట్రక్షన్తో టైఅప్ అయ్యి 19 years అగ్రిమెంట్ తోటి మనం CC రోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. చూసుకోవచ్చు మీకు వాటర్ ఎక్కడ కూడా ఉండకుండా డైవర్షన్ లైన్స్ కూడా ప్రొవైడ్ చేసాము. అండ్ తర్వాత ఫుట్పాత్ కూడా ఎక్కడ కూడా మీకు 4 feet మ్యాక్సిమం 5 feet ఉంటుంది. మనం 8 feet ఆఫ్ ద ఫుట్పాత్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాము. అండ్ తర్వాత ఈచ్ ప్లాట్కి వాటర్ కనెక్షన్ ఉంటుంది. అండ్ తర్వాత మనకి ప్లాటింగ్ స్టోన్స్ కంప్లీట్ అయిపోయినాయి. అంటే స్ట్రీట్ లైట్స్ కూడా ఆల్రెడీ మనం అసెంబుల్ చేసేసామన్నమాట. చూసుకోవచ్చు మీకు స్ట్రీట్ లైట్ అనేది సోలార్ పైన మనం సోలార్ అనేది బిల్డ్ చేయాలి. అండ్ తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజ్, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా అండర్గ్రౌండ్ పైన ఎక్కడ మీకు అంతా కూడా అండర్గ్రౌండ్ ఇచ్చేస్తాం అనమాట. అండ్ తర్వాత ప్లాంటేషన్ కూడా ఆల్రెడీ డ్రిప్ లైన్స్ అనేది కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఈ మంత్ ఎండ్ లోపు మనకి ఆ ప్లాంటేషన్ కూడా వచ్చేస్తుంది అనమాట మొత్తం కూడా. అండ్ ప్లాట్లోకి వెళ్ళడానికి మనం ఇది కూడా ఇచ్చామండి, గ్యాప్ కూడా ఇచ్చేసాము. ప్లాట్లకు కూడా మనం ఈజీగా అనేది వెళ్ళిపోవచ్చు. అండ్ తర్వాత ఇన్సైడ్లో మనం ఎంపీ థియేటర్స్ అవన్నీ కూడా ఇస్తున్నాము. అవన్నీ ఒకసారి అక్కడికి వెళ్ళి మీకు దగ్గరలో అవి ఎంతవరకు వర్క్స్ అయ్యాయి అవి కూడా ఒకసారి చూపిస్తాను పదండి. అండ్ ఇన్సైడ్లో మనం మెయిన్ ఎమ్యూనిటీస్ చూసుకుంటే యాంపీ థియేటర్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. మీరు మ్యాక్సిమం ఏ వెంచర్లో కూడా యాంపీ థియేటర్ చూస్తుంటాం, బట్ మనం యాంపీ థియేటర్ ప్రొవైడ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఎంట్రన్స్లో మనం టెంపుల్ అనేది కూడా శివాలయం అనేది ప్లాన్ చేసామన్నమాట. అండ్ మీరు అనుకోవచ్చు ఇదే మన ఫస్ట్ వెంచర్ ఏమో డెవలప్మెంట్ చేస్తారా మెయింటెనెన్స్ చేస్తారా లేదని. ఆల్రెడీ మనకి ఇది 7th ప్రాజెక్ట్ అండి. తుక్కుగూడ సరౌండింగ్స్లో మొత్తం 6 ప్రాజెక్ట్స్ అనేది కంప్లీట్ చేసాము, HMDA ప్రాజెక్ట్స్. అండ్ దాంట్లో ఎమ్యూనిటీస్ ఎలా ఇస్తున్నాం, మెయింటెనెన్స్ చేస్తాం లేదా అనేది ఆ వీడియో అనేది మీకు స్క్రీన్ మీద ఒకసారి ప్రొవైడ్ చేస్తాను. అది కూడా ఒకసారి చూడండి. చూస్తారు కదండి ఎలా ఎమ్యూనిటీస్ ఇచ్చాము. అంటే ఇప్పటికి ఆల్రెడీ అది మనం కంప్లీట్ చేసుకుంటే 4 years బ్యాక్ స్టార్ట్ చేసాము. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి అసోసియేషన్ ఫామ్ అయిపోయింది. అండ్ దానికి మెయింటెనెన్స్ కూడా చూసారు కదా ఎలా చేసినాము. అది 35 acres, బట్ ఇది 70 acres అంటే దానికంటే మనం 10 times బెటర్గా అయితే ఈ ప్రాజెక్ట్లో మనం ఎమ్యూనిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ అంతేకాకుండా దీంట్లో మనం 15,000 SFT క్లబ్ హౌస్ ఇస్తున్నాము. దాంట్లో స్విమ్మింగ్ పూల్, 10 guest rooms అండ్ యోగా, జిమ్ ఇవన్నీ ప్లాన్ చేస్తున్నాం. అండ్ అంతేకాకుండా మన ప్రాజెక్ట్లో ఎక్కువగా IT ప్రొఫెషనల్స్ అనేది తీసుకున్నారు. వాళ్ళ కోసం మనం సైబర్ వర్క్ స్టేషన్స్ కూడా దీంట్లో ప్లాన్ చేసామండి స్పెషల్గా. అండ్ రూప్ రెస్టారెంట్స్ కానివ్వండి చాలా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట ఎమ్యూనిటీస్ అనేది. అండ్ దీంట్లో మనం కనెక్టివిటీస్ చూసుకుంటే 2 connectivities అయితే మనకు ఉన్నాయి ఈ ప్రాజెక్ట్కి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి కడతాల్ నుంచి ఏదైతే బెంగళూరు హైవే కనెక్టివిటీ 100 feet రోడ్కి మనకి ఎగ్జాక్ట్గా 3 kilometers ఉంటుంది. అండ్ ఇంకో కనెక్టివిటీ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఏదైతే కనబడుతుందో అది వచ్చేసి మన మైసిగండి విలేజ్ అనమాట. ఆ మైసిగండి టెంపుల్ హైవే నుంచి ఎగ్జాక్ట్గా మనకి 1.8 kilometers ఉంటుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి దశపల్ల వాళ్ళ రిసార్ట్స్ కూడా ప్లాన్ చేసి ఆల్మోస్ట్ ఒక
ఒక 7 acresలో స్టార్ట్ చేశారనమాట. అండ్ మన దాంట్లో అయితే ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజ్లో డెవలప్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అండ్ దీంట్లో మీకు చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్లో ఎవరైతే ఈ కర్తాల్ 4th సిటీకి నియర్లో చూస్తున్నారో వాళ్ళు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు ఇంకా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.